అరుణోదయ దర్శనం అనే కార్యక్రమానికి మీ అందరికి స్వాగతం పలుకుతున్నానండి. మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభువైన యేసుక్రీస్తు నుండి కృపా సమాధానములు మీకు తోడైండును గాక. మీరందరూ బాగున్నారండి. ఎల్లప్పుడూ మీరందరూ ఆనందంగా సంతోషంగా ఉండాలని ప్రేమతో మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. ఈ శ్రేష్టమైన సమయంలో సామెతల గ్రంథము 9వ అధ్యాయము 10వ వచనాన్ని ధ్యానం చేసుకుందాం. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుటయే జ్ఞానమునకు మూలము. దేవుని వాక్యాన్ని వింటున్న ప్రియ దేవుని పిల్లలైన వారులారా, ఈ వాక్యాన్ని ఎంచుకున్నట్లో కారణం ఏంటంటే, ఈరోజు జూన్ 12వ తారీఖు. మరి స్కూల్స్ రీఓపెన్ అవుతున్నాయి. పిల్లలందరూ మరలా దేవుని పిల్లల స్కూళ్ళకు వెళుతున్నారు. ఈ విధంగా మరలా హైయర్ స్టడీస్కి మన పిల్లలు వెళ్ళటం జరుగుతూ ఉంది. అయితే మన పిల్లలు జ్ఞానవంతులుగా మారాలంటే, మన పిల్లలు తెలివిగలిగిన వారుగా మారాలంటే, మన పిల్లలు చదువులో, సమాజంలో, దేవునిలో ఉన్నతంగా వారు ఎదగాలంటే జ్ఞానము చాలా అవసరమై ఉన్నదండి. మరి సామెతల గ్రంథము సొలొమోను మహారాజు, ప్రపంచ జ్ఞాని అయిన సొలొమోను మహారాజు రాస్తూ ఉన్నాడు. ఈ సామెతల గ్రంథము 9వ అధ్యాయం 10వ వచనం అన్నాడు, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉన్నటయే జ్ఞానమునకు మూలము. దేవుని వాక్యాన్ని ఉంటున్న ప్రియ సహోదరుడా, సహోదరి, మనము జ్ఞానము కలిగి పిల్లల్ని పెంచాలి. బెత్తము వాడని కుమారుడంట శత్రువు అయిపోతాడని వాక్యం చెప్తుందండి. ఖచ్చితంగా మన పిల్లల్ని గద్దించాలి, సరిచేయాలి. దేవుని యందు భయభక్తులతో వారిని పెంచడానికి మన జీవితాలను మనం సంసిద్ధపరచుకోవాలండి. నేను ఇలా అంటున్నానని ఎవరు బాధపడద్దు. ఈ రోజుల్లో చాలామంది వారి పిల్లలు పెంచే విషయంలో ఫెయిల్ అయిపోతున్నారండి. మన పిల్లలు తప్పు చేస్తున్నప్పుడు వారిని మనం గద్దించలేకపోతున్నామండి. అంత మాత్రమే కాదండి, పిల్లల్ని పెంచే విషయంలో మనం వారిని దేవుని యందు భయభక్తులతో పెంచాలంటే ముందుగా మనం దేవుని యందు భయభక్తులతో ఎదిగితే, నేను అంటానండి, ఖచ్చితంగా అప్పుడు మన పిల్లల్ని మనం దేవుని యందు భయభక్తులతో పెంచగలమండి. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, దావీదు దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు కాబట్టి సొలొమోను మహారాజుని, మరి దేవుని బిడలారా, దేవుని యందు భయభక్తులతో పెంచాడు. మరి యవ్వన కాలంలో సొలొమోను మహారాజు జ్ఞానము కోసం ప్రార్థన చేస్తున్నాడు. దేవా, నాది చిన్న వయసు, ఇంత గొప్ప రాజ్యాన్ని పరిపాలించడానికి నాకు జ్ఞానం కావాలి ప్రభు అని సొలొమోను దేవుని అడుగుటలో కారణం ఏంటో తెలుసండి. తన తండ్రి అయిన దావీదు ఆ విధంగా దేవుని యందు భయభక్తులతో సొలొమోనును పెంచాడు కాబట్టి సొలొమోను జ్ఞానవంతుడుగా మార్చబడ్డాడు. కాబట్టి మన పిల్లలు మరలా చదువులకి, అంటే హైయర్ స్టడీస్కి వెళుతున్నారు, మరలా స్కూల్స్కి వెళుతున్నారు, కాలేజ్కి వెళుతున్నారు. ఇలా వారు చదువులో, సమాజంలో, దేవునిలో వర్ధిల్లాలంటే వారిని మనము దేవుని యందు భయభక్తులతో పెంచాలి. బైబిల్ గ్రంథంలో యోసేపు, యాకోబు కుమారుడైన యోసేపు, దానియేలు, షద్రకు, మెషకు, అబేద్నెగోలు వీరందరూ జ్ఞానంగా ఉండడానికి కారణం ఏంటంటే, సింపుల్గా చెప్పొచ్చండి, వారు మొదటి నుండి కూడా దేవుని యందు భయభక్తులతో ఎదిగారు కాబట్టి వారు గొప్ప గొప్ప మర్మయుక్తమైన ఆ కళలకు, దేవుని బిడలారా, అలాగే రాజుగారు ఆ యొక్క సంస్థానంలో ఉండేవాళ్లే కళల భావం చెప్పలేని పరిస్థితుల్లో ఉన్నప్పుడు వీళ్ళు ఆ కళలకు భావములు చెప్పారు. గొప్పగా సంస్థానములో కొనియాడబడ్డారు. కారణము దేవుడు వారికి ఇచ్చిన జ్ఞానము. కాబట్టి ఈ జూన్ 12వ తారీఖున స్కూల్స్కి వెళుతున్న బిడ్డలందరినీ, కాలేజ్కి వెళుతున్న బిడ్డలందరినీ దేవుడు దీవించాలని కోరుకుంటూ, మన బిడ్డలు మన కళ్ళ ముందు జ్ఞానవంతులుగా ఎదగాలని కోరుకుంటూ ఈ నా మాటలు ముగిస్తున్నాను. చిన్న ప్రార్థన చేస్తాను. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, వందనాలయ్యా. ఈ 2025వ సంవత్సరము ఈ జూన్ 12వ తారీఖున మరలా మా పిల్లలందరూ తండ్రి స్కూల్స్కు, కాలేజీకి వెళుతున్నారు. బిడ్డలకు తోడై ఉండండి. ఇదిగో ప్రభా, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉన్నట్టే జ్ఞానమునకు మూలమని వాక్యం సెలవిస్తుందయ్యా. కాబట్టి నేను చదువుకునే బిడ్డలందరికీ కావలసిన జ్ఞానమును దయచేయండి అయ్యా. మరలా బిడ్డలు నాయన ఎవరికి వారు హైయర్ స్టడీస్కి వెళుతున్నారు, వారికి తోడుగా ఉండండి అయ్యా. ఇదిగో తల్లిదండ్రులైన వారు కూడా వారి పిల్లల్ని ప్రభా జ్ఞానముతో పెంచగలిగే, ఆ యొక్క యెహోవా యందు భయభక్తులతో, దేవుని యందు భయభక్తులతో పెంచగలిగే జ్ఞానాన్ని తల్లిదండ్రులు కూడా మీరు దయచేయమని ప్రార్థిస్తున్నానయ్యా. ముఖ్యంగా ప్రభా చదువుకునే బిడ్డలందరికీ కావలసిన జ్ఞానము, జ్ఞాపక శక్తి, తెలివి, బుద్ధి, ఆరోగ్యమును అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాము. తల్లిదండ్రులైన వారికి కూడా అయా జ్ఞానమును దయచేయమని మరి ముఖ్యంగా ప్రార్థన చేస్తున్నాము. ఆనాడు సొలొమోను ఎంత జ్ఞానవంతుడుగా ఉన్నాడో,
దానియేలు ఎంత జ్ఞానవంతుడుగా ఉన్నాడో, యోసేపు ఎంత జ్ఞానవంతుడుగా ఉన్నాడో, అదేవిధంగా మా పిల్లలు తండ్రి, మా కుటుంబాలు తండ్రి, ఎవరైతే నాయనా ప్రత్యేకంగా స్కూల్స్కి కాలేజ్కి వెళుతున్నారో ఆ బిడ్డలందరికీ నీ కృపను తోడుగా ఉంచి, నీ కృపలో వారు జ్ఞానవంతులుగా చదువుకొని నీ కృపలో వర్ధిల్లే భాగ్యాన్ని దయచేయమని యేసయ్య నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించును గాక. ఆమేన్.